అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత డబ్బులను మనకు ఈ నెల 5 లేదా 7 తారీఖుల్లో కేంద్ర ప్రభుత్వం రైతులకైతే విడుదల చేయబోతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా మరి ఈ డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపినటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా వెంటనే ఇలా చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే రైతులంతా కూడా మనకు ఎదురు చూస్తున్నారు, ఈ డబ్బులు ఎప్పుడు వస్తాయా ఏంటా అనేసి. మరి రైతులు ఎదురు చూస్తున్నట్లుగానే రైతులకు యొక్క డబ్బుల విడుదలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి దాని ప్రకారం మనకు రైతులకు ఇక్కడ డబ్బులను అయితే విడుదల చేయబోతోంది. ఈ నేపథ్యంలోనే రైతులంతా కూడా ఇలా చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకం ద్వారా డబ్బులు రావాలంటే రైతులు ఏం చేయాలి, ఏం చేస్తే మనకు ఈ యొక్క డబ్బులు వస్తాయనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరి అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ డబ్బులు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మరి రైతులకు ఇప్పటికే ప్రభుత్వం అనేక ఆదేశాలను అనేక అప్డేట్స్ని అయితే అందిస్తూ ఉంది. మరి ఇప్పటికే రైతులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే అనేక వాయిదాలు అయితే పడ్డాయి. మరి ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా ఈ నెల 5 లేదా 7 తారీఖుల్లో ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఎందుకు ఇట్లా లేట్ అవుతుందని చూస్తే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది కూడా మనకు సంవత్సరానికి 2,000 రూపాయల చొప్పున, అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున సంవత్సరంలో 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందించేదన్నమాట. కానీ ఈసారి ఏమైందంటే మనకు ప్రతి ఏడాది కూడా జూన్లో ఇచ్చేసేవారు డబ్బులు. మరి జూన్లో మనకు ప్రస్తుతానికి వాయిదా వేశారనమాట. మరి జూన్లో అయితే డబ్బులు పడలేదన్నమాట రైతులకి. మరి జూన్లో డబ్బులు పడకపోవడంతో ఖచ్చితంగా ఇప్పుడు వేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే చాలా లేట్ అయింది. మరి లేట్ అయింది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ యొక్క డబ్బులు తీసుకోవడానికి ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట. మరి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా మనకు ఈ యొక్క డబ్బులు అనేది రాబోతూ ఉన్నాయి. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా చేసుకొని సిద్ధంగా ఉండాలని చెప్పేసి ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే అందించేసింది. మరి దాని ప్రకారం మనకు డబ్బులు విడుదలవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా కొన్ని పనులు చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి రైతులు ఏం చేయాలి, ఏంటి, ఏం చేస్తే మనకు డబ్బులు వస్తాయనే వివరాలన్నీ కూడా మీకు నేను అందిస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి, తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన డబ్బుల విడుదలకు ఆమోదం అయితే తెలిపారు. మరి ఇప్పటికే మనకు డబ్బులను విడుదల చేయాల్సి ఉన్నా కూడా కొన్ని కారణాల వల్ల వాయిదా పడడం జరిగింది. ఇక ఎటువంటి వాయిదాలు లేకుండా మన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన తొలి విడత 7,000 రూపాయల విడుదలకు ప్రభుత్వం ఆదేశాలు అయితే అందజేయడం జరిగింది. మరి డబ్బులు జమ అవుతున్నటువంటి నేపథ్యంలో ప్రతి రైతు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చిందనమాట. మరి రైతులు ఏం చేయాలని చూస్తే ముఖ్యంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ అనేది చేసుకుని ఉండాలి. ఈకేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుని ఉండాలి. దాంతోపాటు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకుని ఉండాలి. అన్నీ చేసుకున్నా కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీ యొక్క బ్యాంకు ఖాతాలకి డబ్బులు విడుదలయ్యే అవకాశమే లేదు. మరి ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే మనకి యొక్క డబ్బులు అయితే వస్తాయి. ఎన్పిసిఐ లింక్ లేకపోతే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఈ డబ్బులు వచ్చే అవకాశం లేదు. కాబట్టి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ఎన్పిసిఐ లింక్ కనుక లేకపోతే వెంటనే కూడా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎన్పిసిఐ లింక్ ఉంటేనే డబ్బులు అయితే వస్తాయి, లేకపోతే డబ్బులు అయితే రావన్నమాట. మరి ఇప్పటికే రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వస్తాయా అని చెప్పేసి. ఇప్పుడు మనకు డబ్బుల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు రాబోతున్నటువంటి నేపథ్యంలో రైతులంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి ఆదేశాలు అయితే అందించడం జరిగింది. ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింకు అలాగే ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పేసి మరొకసారి సూచించడం అయితే జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి. లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి. అన్నదాత సుఖీభవ లిస్టులోని పేర్లు చెక్ చేసుకోవాలి. అలాగే మనకు పీఎం కిసాన్ లిస్టులోని పేర్లు చెక్ చేసుకోవాలి. ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకుని దానికి సంబంధించి మీకు డబ్బులు వస్తాయా రావా అని చెప్పేసి మీరు తెలుసుకోవచ్చు అనమాట. మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి వెంటనే కూడా ప్రయత్నం చేయండి. రైతు సేవా కేంద్రానికి వెళ్ళి
అన్నదాత సుఖీభవ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు చెక్ చేసుకోండి. చెక్ చేసుకుని డబ్బులను అయితే తీసుకోండి. ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు చాలా పక్కాగా డబ్బులు వేస్తామని చెప్పేసి ఆదేశాలు అయితే ఇచ్చింది. మరి ఇక ఎటువంటి వాయిదాలు లేవండి. 7వ తారీఖున ఖచ్చితంగా మనకు ఈ డబ్బులు విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క డబ్బులు మీకు వస్తాయా రావా అని చెప్పేసి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందొచ్చు. ఇప్పటికే చాలా లేట్ అయింది. రైతులంతా కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మీకు ఈ డబ్బులు విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుని ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందొచ్చు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అన్ని పనులు కూడా పూర్తి చేసుకోండి. అన్నీ కూడా పూర్తి చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు వస్తాయి. మరి రైతులు ఎవరు కూడా మిస్ అవ్వద్దు. ఇవన్నీ కూడా చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి. లిస్టులో తప్పనిసరిగా పేర్లు చెక్ చేసుకోండి. లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయండి, లేకపోతే డబ్బులు వచ్చే ఛాన్స్ లేదు. ఒకసారి ఇది కూడా మీరు గమనించుకొని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందండి. రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల డబ్బులను అయితే అందించబోతుంది. రైతులు కూడా దానికి తగ్గట్టు సిద్ధంగా ఉన్నారు డబ్బులను తీసుకోవడానికి. మరి ఖచ్చితంగా మీరు ఇలా చేసుకుని ఈ డబ్బులను అయితే పొందవచ్చు అని చెప్పేసి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. మరి లిస్టులో ఒకసారి చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధి పొందండి. ఓపెన్ చేసుకోండి. అక్కడ ఓపెన్ చేసేటప్పుడు మాకు ప్రభుత్వ పథకాలకు అని చెప్పి అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్లో మీకు ఈ యొక్క డబ్బులు రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇట్లా రకరకాలుగా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ యొక్క అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాల సాయాన్ని అందిస్తూ ఉందన్నమాట. కాబట్టి మీరు ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి. ఇంకా చాలామంది రైతులు ఏంటంటే ఈ ఈకేవైసీతో పాటుగా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోలేదని చెప్పేసి ప్రభుత్వం గుర్తించింది. ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ ఎవరైతే చేసుకోలేదో ఆ రైతులు ఖచ్చితంగా చేసుకోవాలి. ప్రభుత్వం తీసుకొచ్చిందే ఎవరైతే బోగస్ రైతులు ఉన్నారో, అంటే అర్హత లేనటువంటి రైతులు ఉన్నారో వారిని తొలగించడానికి. కాబట్టి మీరు కనుక ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కనుక చేసుకోకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు. కాబట్టి మీరు ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవాలి. మరి ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ యొక్క ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ అవసరం లేదు. ఆధార్ కార్డు, ఫోన్ నెంబర్ ఉంటే చాలు. పట్టాదారు పాస్ పుస్తకం ఈ 3 ఉంటే కనుక మీరు నేరుగా రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ అంటే మాకు ఇంత భూమి ఉంది అని చెప్పేసి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. అలాగే మరికొంతమంది ఏంటంటే ఇంకా వెబ్లాండ్లో అంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి పట్టాదారు పాస్ పుస్తకానికి కనుక మీరు ఆధార్ అనేది లింక్ చేసుకోకపోతే మీకు ఈ యొక్క డబ్బులు జమ అయ్యే అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ లింక్ అయ్యిందా లేదా అని చెప్పేసి తెలుసుకోండి. ఒకవేళ లింక్ కాకుండా ఉంటే వెంటనే లింక్ కూడా చేసుకోండి, మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అనేది పొందవచ్చు. మరి ఇవన్నీ కూడా మనం చేసుకున్నామా లేదా, ఇవన్నీ కూడా మనకు ఎలిజిబుల్ ఉందా లేదా, అర్హత ఉందా లేదా, మరి వీటి ద్వారా మనకు డబ్బులు అందుతాయా అందవా అనే విషయాలన్నీ కూడా మీరు స్వయంగా తెలుసుకోవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇంకా ఎవరైనా చేసుకుని వారుంటే ఈ వీడియోని షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ మీకు అందించడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం తరపున. మరి ఇప్పటికే మనకు లేట్ అయిపోయింది. రైతులకు ఎప్పుడో రావాల్సిన డబ్బులు ఇవి. మరి ఇప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి నైరుతి ఋతుపవనాల రాకతో. మరి ఖరీఫ్ సీజన్ కూడా మొదలైంది. కాబట్టి రైతులు పంటలు వేసుకోవడానికి మనకు దుక్కులు దున్ని రెడీగా ఉన్నారు. మరి రైతులకు విత్తనాలు కూడా సరఫరా చేస్తుంది మన ఏపీ ప్రభుత్వం సబ్సిడీ రూపంలో. ఇట్లా అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఈ డబ్బులను విడుదల చేసేస్తే రైతులకు కొంచెం ఎరువులు తీసుకోవడానికి, వీటికి పొలాలు దున్నుకోవడానికి, వీటన్నిటికీ కూడా డబ్బులు అనేది ఉపయోగపడతాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించింది. మరి కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ సాయాన్ని విడుదల చేసేందుకు సిద్ధమైపోయాయి. మరి రైతులంతా కూడా రెడీగా ఉండి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధిని అయితే పొందండి. ఇప్పటికే లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి. మరి ఆ లిస్టు ప్రకారం మీరు చెక్ చేసుకుని దాని ప్రకారం మీరు లబ్ధిని అయితే పొందవచ్చు. మరి ఒకసారి లిస్టులో కూడా పేర్లు చెక్ చేసుకోండి. ఈ అర్హుల లిస్టులో పేర్లు ఉంటేనే డబ్బులు వస్తాయి. కాబట్టి నేరుగా మీరు రైతు సేవా కేంద్రానికి లేదా ఇంట్లో కూర్చొని అన్నదాత సుఖీభవ.ap.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి లేదా pmkisan.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకొని మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్తో మీకు ఈ యొక్క లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా అని తెలిసిపోతుంది. లిస్టులో కనుక ఏదైనా పొరపాటు ఉంటే రైతు సేవా కేంద్రానికి వెళ్ళినా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినా కూడా మీ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం తీసుకెళ్లి మీకు క్లియర్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క డబ్బులు అనేది వస్తాయన్నమాట. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధ చేయొద్దు. మరొక 2 రోజుల్లో మనకు రేపే డబ్బులు అన్నారు. ఒకవేళ రేపు జమ కాకపోయినా కూడా ఎల్లుండి 30వ తారీఖు ఖచ్చితంగా మీకు ఈ యొక్క అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే జమ అయిపోవడం జరుగుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి, రెడీగా ఉండి
ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి తొలి విడత సాయాన్ని మీరు పొందండి. ఎప్పటికప్పుడు మీకు రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సాయాన్ని అందిస్తూ ఉంటుంది. మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క డబ్బులు అనేది జమ అవుతూ ఉంటాయి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి. రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల తరపున మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క అప్డేట్స్ అన్నీ వస్తూ ఉంటాయి. తప్పకుండా మీరు ఈకేవైసీ చేసుకోవడం కానీ, ఎన్పిసిఐ లింక్ చేసుకోవడం కానీ, ఈ ఫార్మర్ ఐడి రిజిస్ట్రేషన్ చేసుకోవడం కానీ ఇవన్నీ కూడా చేసుకుని మీరు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తరపున వచ్చేటువంటి ఈ అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకాలకు సంబంధించిన 7,000 రూపాయలనైతే పొందండి. వెంటనే వెళ్ళి లిస్టులో పేర్లు ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా మనకు రైతులకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు. వీడియోను తప్పకుండా లైక్ చేయండి, తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కడం మర్చిపోవద్దు.